వనవాసం భంగం కావడానికి ఒకసారి రాముడికి కూడా అవకాశం వచ్చింది. వాలి సంహారం జరిగిన తర్వాత సుగ్రీవుడు ప్రార్థిస్తాడు, రామ ఇప్పుడు వచ్చేదంతా కూడా వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో సీత జాడను వెతకడము కష్టం కాబట్టి ఈ వర్ష ఋతువు పోయే వరకు నువ్వు కిష్కింధ నగరానికి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకో అని చెప్పి ప్రార్థిస్తాడు సుగ్రీవుడు. కానీ రామచంద్ర స్వామి దాన్ని తిరస్కరిస్తాడు మృదువుగా. అంటే నేను వన సంచారం కోసమే వచ్చాను తప్ప వనవాసం కోసమే వచ్చాను తప్ప నగరవాసం కాదు. అక్కడ ఉండేదంటే కూడా ప్రజల మధ్యలో నేను జీవించకూడదు అనేటువంటి మా అమ్మగారు మా నాన్నగారు పెట్టేటువంటి నియమం. 14 సంవత్సరాలు వనవాసం చేయాలన్నారు. కాబట్టి ఆ వనవాసం యొక్క భంగం ఇక్కడ జరుగుతుంది కాబట్టి నేను రాను కిష్కింధకు అంటాడు. ఆ ఋషముఖ పర్వతం మీదనే నివసిస్తాడు. ఈ వర్ష